తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వర పాప మిస్ అయ్యి ఇప్పటికే అయితే దాదాపు 9 రోజులు కావస్తా ఉంది. పాప మిస్ అయిన 4 రోజుల తర్వాత అయితే కుక్క ఇంటికి చేరింది. తర్వాత నిన్న కుక్క కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ తెలియడం అయితే క్లిష్ట పరిస్థితిగానే మారిందనే చెప్పాలి. నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అయితే ఇవాళ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటవీ శాఖ అధికారులు అయితే మరొకసారి అయితే ఈ కొండ ప్రాంతాన్ని అలాగే పామాయిల్ తోటను కూడా అయితే పూర్తి స్థాయిలో అయితే గాలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను అయితే వారికి అండగా ఉండి ధైర్యం చెప్పేందుకైతే ఇక్కడికి ప్రజలు ఇచ్చేస్తా ఉన్నారు. నిన్న కరాటే కళ్యాణే కూడా ఈ యొక్క జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను అయితే ఓదార్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు జాగృతి మహిళా అధ్యక్షురాలైతే ఇవాళ యొక్క జ్ఞానేశ్వరి కుటుంబాన్ని అయితే పరామర్శించడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో అనూష ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 2 ఏళ్ల పాప మిస్ అయింది, దాదాపు ఇప్పటికే 9 రోజులు కావస్తా ఉంది. ఎలా చూస్తారు? చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే మనం ఎక్కడో వినుంటాము. చూడండి, గతంలో వనదేవతలు మిస్ అవుతారు, సమ్మక్క సారక్క ఎలాగైతే ప్రజల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి ఎలాగైతే మాయమైపోయారో ఆ కోణంలో ఆలోచింపజేస్తుంది ఈ పాప. ఎందుకంటే ఎటువంటి క్లూ కూడా ఇప్పటికొచ్చి 9 రోజులు దగ్గర అవుతుంది. ఈ 9 రోజుల టైంలో కూడా ఎటువంటి క్లూ కూడా మనకి దొరకలేదు. అలాగే ఇంత వ్యవస్థ వర్క్ చేస్తుంది పాప యొక్క ఆచూకీ కోసం. ఎటువంటి క్లూ దొరకకపోయేసరికి ఆ రకంగా కూడా ఆలోచింపజేస్తుంది. ఇంతకు ముందు 2024 ఎలక్షన్ టైంలో వచ్చి నేను మళ్ళీ ఈ రోజు పాప జ్ఞానేశ్వరి కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. పాప ఎక్కడున్నా సరే సురక్షితంగా ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండ ప్రాంతంలో చూశారు అని చిన్న ఆచూకీ దొరికినప్పటికీ కూడా కొండ అంతా కూడా ఈ 9 రోజుల కాలంలో గాలించినప్పటికీ పాప ఆచూకీ అసలు ఎక్కడా తెలియలేదు. ఇది మిస్సింగ్ కాదు అని అర్థమైనప్పటికీ కానీ మర్డర్ కూడా కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. క్షుద్ర పూజలు అనేవి మూఢనమ్మకాలండి. ఎందుకంటే మనం ఆ కోణంలో ఆలోచించామంటే అది జస్ట్ అంత మూఢనమ్మకాలు అనేది మనకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం జెన్జీ ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. పాప మిస్ అవి ఉన్నా ఉండాలి, లేదంటే ఇన్వెస్టిగేషన్ లో అన్నా ఏదో ఒకటి తేలుతుంది తప్ప క్షుద్ర పూజలకు ఆస్కారం లేదు ఇక్కడ. అంటే పాప తల్లితో మాట్లాడారు, ఏం చెప్తున్నారు, మీరేం చెప్పారు? ఆవిడ చాలా బాధలో ఉన్నారండి ఆవిడ. నిజం చెప్పాలంటే ఒక బిడ్డ కనిపించలేదన్న తల్లి బాధ కన్నా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మేమే కిడ్నాప్ చేసాము, మేమే దాచామా అని అబ్యూజెస్ వస్తున్నాయి అనే ఆవేదన వీళ్ళలో నాకు ఎక్కువ కనిపించింది. ఏదైనా కానివ్వండి, పాప కోసమే తల్లి తండ్రి పోరాటం చేస్తున్నారు. కనిపించాలని, తను సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. ధైర్యంగా ఉండండి అని చెప్పి పాప ఎక్కడున్నా సరే తల్లి చెంతకు చేరాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాప ఆచూకీ కోసం వర్క్ చేసే ఎంతో మంది ఉన్నారు. పాప ఆచూకీ ఇచ్చిన వాళ్ళకి తెలుగు మహిళా జాగృతి తరపు నుంచి 20,000 రూపాయలను ప్రకటిస్తున్నాను. దయచేసి పాపని ఎక్కడైనా చూసినా కనిపించిన పేరెంట్స్కి అలాగే మీడియా మిత్రులకి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పాప మన పాపగా మారిందన్న విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించుకుంటున్నాం కదా. ఈ వారం రోజుల నుంచి కూడా పాప కనిపించలేదు, ఏమైంది అని చూస్తున్నాము. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆర్టీవీ వారి నిరంతర ప్రసారాల్లో వస్తుంది పాప ఇక్కడ ఉంది, క్లూ అక్కడ దొరికింది. ఈవెన్ కొంచెం క్లూగా అనిపించే డాగ్ కూడా, పెట్ డాగ్ కూడా మరణించడం జరిగింది. సో దానివల్ల అది మరణించాక ఎటువంటి క్లూస్ కూడా ఇంకా దొరకలేదు. ఏ రకంగా దీన్ని ఆలోచించాలనేది కూడా పోలీసు వ్యవస్థ అంతా కూడా వర్క్ చేస్తుంది. అన్ని రకాలుగా ఆలోచించినా దీని మీద ఇది పాయింట్ అనేది ఒక ఎండింగ్కి రాలేకపోతున్నాము. ఎందుకంటే ఎవరితోని వివాదం లేదు, మిస్సింగ్ కాదు, మర్డర్ కాదు, ఏమీ కాదు, ఏంటి అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది.